యేసుక్రీస్తు ప్రభువునందు ఓఫో టుడే వాక్య ధ్యానాలు వింటున్న మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా క్షేమాభివృద్ధి చెందాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తూ మరింత మీ జీవితాల్లో నిరీక్షణ నింపాలని, మరింత దేవునికి సమీపంగా జీవించాలని ఈ ధ్యానాలు మీ వద్దకు ప్రార్థనపూర్వకంగా తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నేను మీ పక్షమున్నాను, నేను మీ పక్షమున్నాను. ఈ మాట ఉంటుంటేనే ఎంతో ధైర్యంగా ఉంది కదా. దేవుడే మన పక్షంగా ఉంటే మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ మనం భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మన పక్షంగా ఉన్నాడు. ఆయన మన పట్ల కన్సర్న్ చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోగలం. అంత మాత్రమే కాదు, కానీ ఆ సమస్య నుంచి జయము దేవుడు ఇస్తాడు. విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభుపేత మీకు మనం చేస్తా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు అనేక సార్లు వారి పక్షంగా ఉండి వారి తరపున దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. తద్వారా వారి జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ ఆ క్షణాన్న ఆశీర్వాదాలు పొందుకుని మరి ఏదైనా సమస్య ఎదురవుతున్నప్పుడు మరలా దేవుని నిందించే పరిస్థితులు ఎదురవుతుంటాయి. మానవ జీవితంలో చాలాసార్లు ఈ దిశ గుండే వెళ్తూ ఉంటుంటాం. దేవుని మీద ఆధారపడే పరిస్థితి ఉన్నప్పటికీ ఆయా సమస్యలు, శ్రమలు, శోధనలు, ప్రతికూలతలు ఎదురవుతున్నప్పుడు వాటి మీద ఫోకస్ చేస్తాం, వాటి గురించి ఆలోచిస్తాం, వాటి గురించే ఆలోచించుకుని కృంగిపోతుంటాం. కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు అనే ఆలోచన అనే ఆ కాన్షియస్ మనలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోగలం. దావీదు గొలియాతుని ఎదుర్కోవడంలో ఆయన శక్తి, ఆయన బలాన్ని చూసి కాదు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, యుద్ధం చేసేది నేను కాదు దేవుడే అని ముందుకెళ్ళాడు. తద్వారా దేవుడు గొప్ప జయమిచ్చాడు. మన పక్షంగా దేవుడు కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. చాలాసార్లు మన జీవితంలో అవమానాలు, నిందలు, అలాగే ఆయా సమస్యలు, తృణీకరించబడే పరిస్థితులు, చిన్న చూపబడే పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుంటాయి. మన అనుకున్న వల్లే మనల్ని తృణీకరించే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగే అంతమంది ఉన్నా ఎవరూ లేనట్టుగా ఉన్న పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మన ఆలోచనలు కలపలేని వారు, మనకి సహాయం చేస్తానని చెప్పి ఆ సమయంలో ఏమాత్రం కూడా సహాయం చేయకుండా ఉన్నవారు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతుంటాయి. కానీ వీటన్నిటి నుంచి విడిపించే దేవుడు మనకున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీ పక్షంగా ఉన్నాను. దేవుడు మన పక్షంగా ఉంటే అవమానాలు, నిందలు, తృణీకరమైన పరిస్థితులు, చనుచూపే పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. వాటన్నిటి నుంచి దేవుడు మనకు జయమిస్తాడు. గొప్ప ఆదరణ, గొప్ప ప్రోత్సాహం మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, ఆ పరిస్థితి నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ మన హృదయమంతా దున్నబడి ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. ఎవరికైతే సమస్యలు, ఎవరికైతే శోధనలు, ఎవరికైతే ప్రతికూలతలు ఎదురవుతుంటాయో వారి జీవితాల్లో ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించబడతారు. ఆ పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నలిగిన పరిస్థితిలో, ఆ కృంగిన పరిస్థితిలో దేవుడు లేవనెత్తినప్పుడు ఒక నూతనమైన అనుభవం గుండా వారు నడిపించబడతారు. సమస్యలు, శోధనలు, శ్రమలు వస్తున్నప్పుడు విశ్వాసంలో మరింతగా మనం బలపరచబడతాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో
మీకు ఎదురవుతున్న ఏ సమస్య అయినప్పటికీ, ఏ ప్రతికూలత అయినప్పటికీ దేవునికి అప్పగించండి. దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా జరిగించిన కార్యాలే మన జీవితంలో కూడా జరిగిస్తాడు ఆయన. ఆయన వాళ్ళు నమ్ముకున్న దేవుడే, మనం నమ్ముకున్న దేవుడు ఆయన. కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు, మన పక్షంగా ఉండి గొప్ప కార్యాలు చేసే దేవుడు. పరిపూర్ణంగా మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ఆయన కార్యాలు చేయడానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉండడం మా ప్రియుల జీవితాల్లో ఏ సమస్యలు, ఏ నిందలు, ఏ అవమానాలు, ఎలాంటి ప్రతికూలతలు వారి జీవితంలో చోటు చేసుకుందో ప్రభువా, మీరు వారి పక్షంగా ఉండి ఆ సమస్య నుంచి విడిపించి వారి జీవితాల్లో ఫలభరితమైనటువంటి జీవితం జీవించడానికి హృదయాల్లో గొప్ప కార్యం జరిగించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, దున్నబడిన నేలవలే వారి హృదయాలు చేయబడినప్పుడు ప్రభువా, వాటి నుంచి ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించేటట్లుగా మీ కృపాకార్యాన్ని మీరు జీవితంలో జరిగించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో ఎదురవుతున్న ఆ సమస్యలు వెనుక ప్రభువా ఎన్నో ఆశీర్వాదాలు దాచించే దేవుడు ప్రభువా. అలాంటి కృపను మా ప్రియుల జీవితంలో జరిగించి మీరు వారి పక్షంగా ఉండి మీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ పక్షంగా ఉండి ఘనమైన కార్యాలు చేయట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.